అందరికీ నమస్కారం. అమ్మ చెప్పింది భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చర్చించబోయే విషయం హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక పవిత్ర కాలం. అది కేవలం మాసం కాదు, అది మోక్షానికి రాజమార్గం. మిత్రులారా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓ అద్భుతమైన కాలం ఉంది. ఆ నెలలో సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ నెలలో దేవతలందరి శక్తి జలాలలో ప్రవేశించి ప్రతి నదిని గంగానదిగా మారుస్తుంది. ఆ నెలలో ఒక చిన్న దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ నెల పేరు కార్తీక మాసం. స్కంద పురాణం ఈ మాసాన్ని రారాజుగా కీర్తించింది. యుగాలలో కృతయుగం, నదులలో గంగానది, వేదాలలో శాస్త్రం దేనితో పోల్చడానికి వీలు లేనిదో అదే విధంగా మాసాలలో కార్తీకానికి మించినది మరొకటి లేదు. అయితే ఈ మాసం వెనుక ఒక అద్భుతమైన మర్మం దాగి ఉంది. అది కేవలం వ్రతం కాదు, ఇది శివుడు మరియు విష్ణువుల ఏకత్వాన్ని, హరిహర తత్వాన్ని తెలుసుకునే జ్ఞాన యజ్ఞం. ఈ ప్రయాణంలో ఈ మహత్తరమైన ఆచారాల వెనుక ఉన్న పౌరాణిక, తాత్విక మరియు అత్యంత గోప్యమైన ఆరోగ్య రహస్యాలను వివరిస్తాను. చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ నా ఈ ఛానల్ ని ఎంతో ప్రోత్సహిస్తుంది. కార్తీక మాసం అంటే ఏంటి? శివకేశవులకు ఎందుకు అంత ఇష్టం? కార్తీక మాసం అనేది కేవలం తేదీల లెక్క కాదు. పూర్ణచంద్రుడు సృష్టిలో జ్ఞానానికి ప్రతీకి అయిన కృతికా నక్షత్రంలో కలిసి సంచరించటం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు స్థిరపడింది. కృతికా నక్షత్రం అగ్నితత్వానికి సంబంధించినది. అందుకే ఈ మాసంలో దీపారాధన ప్రధాన విధిగా అగ్నిశక్తిని ఆరాధించే కర్మగా పరిగణించబడుతుంది. శివకేశవుల ఏకత్వ ప్రతీక కార్తీక దామోదరుడు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కార్తీక దామోదరుడు అనే పేరుతో ఆరాధిస్తారు. దామోదరుడు అనే నామం యొక్క అంతరార్థం ఏంటంటే, బాలకృష్ణుడు యశోదమ్మకు ప్రేమకు బందీ అయి ఉదరానికి తాడు కట్టించుకున్న లీల. ఈ లీల భగవంతుని భక్త వాత్సల్యాన్ని తెలుపుతుంది. ఆయన అనంతమైన శక్తులు ఉన్నప్పటికీ తన భక్తుల నిష్కపటమైన ప్రేమకు బందీ అవుతాడు. మనం ఈ మాస వ్రత దీక్ష ఆచరించేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్పుకోవాలి. కార్తీక మహాదేవుడు, అదే విధంగా పరమశివుడు కార్తీక మహాదేవుడిగా పూజలందుకుంటారు. శైవ క్షేత్రాలు రుద్రాభిషేకాలతో మారుమ్రోగుతాయి. శివుడు అభిషేక ప్రియుడు. అలంకారాలతో, రాజోపచారాలతో ఆయనకు పని లేదు. భక్తితో చేసే సాధారణ అభిషేకానికి కూడా త్వరగా ప్రీతి చెందుతారు. అందుకే ఆయనను అశుతోషుడు అంటే వెంటనే సంతోషించేవారు అని పిలుస్తారు. ఈ రెండు రూపాల ఆరాధన యొక్క పరమార్థం ఏంటంటే, విష్ణువు అలంకార ప్రియుడుగా, శివుడు అభిషేక ప్రియుడుగా పూజలు అందుకుంటున్నప్పటికీ వారు ఇద్దరూ ఒకే శక్తి యొక్క రెండు వైభవాలు మాత్రమే. హరిహర తత్వాల మధ్య ఉండే అన్యోన్యతను, భేదం లేని ఏకత్వ భావనను అర్థం చేసుకోవడానికి ఈ మాసం ఒక జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. కార్తీక మాస వ్రత నియమాలు. మనం కార్తీక మాసంలో తప్పక పాటించాల్సిన 5 ప్రధాన ఆచారాలు ఉన్నాయి. అవి స్నానం, దీపం, దానం, వ్రతం మరియు ఉపవాసం. కార్తీక స్నానం ఆరోగ్యం మరియు ఆత్మశుద్ధి. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో గంగానది తన ద్రవరూపాన్ని ధరించి భూమిపై ఉన్న సమస్త నదీ జలాలలోనూ, జలాశయాలలోనూ ప్రవేశిస్తుంది. అందుకే ఉదయం, ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం అత్యంత పుణ్యప్రదం. పెద్దలు ఈ నియమం పెట్టడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. కార్తీక మాసం శీతాకాలం ప్రారంభమయ్యే సంధికాలం. ఉదయం చల్లని నదీ జలాలలో స్నానం చేయటం వలన శరీరం చలికి ప్రతిస్పందించి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ప్రవహించే నీటి యొక్క కైనటిక్ ఎనర్జీ శరీరాన్ని ఉత్తేజితం చేసి చలికాలంలో మనం చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇది కేవలం పుణ్యఫలాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవితాన్ని, సుఖశాంతులను కూడా ఇస్తుంది. నదులలోకి వెళ్ళలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు.
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మినం సన్నిధం కురుహు. మనం స్నానం చేసే నీటిలో చెయ్యి ఉంచి ఈ మంత్రాన్ని చదువుకుంటే మనం నదిలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాము. 2. దీపారాధన. అజ్ఞానం అనే చీకటిపై విజయం. కార్తీక మాసంలో దీపదానం సకల దానాలలోకెల్లా శ్రేష్టమైనది. దీపం కేవలం భౌతిక కాంతిని మాత్రమే ఇవ్వదు, అది మన అంతరంగంలో పేరుకుపోయిన అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింప చేయడానికి సంకేతం. దీపదాన మహత్యం. కార్తీక పురాణంలో వశిష్ఠుడు జనక మహారాజుకు ద్రవిడ దేశంలోని ఒక పిసనారి స్త్రీ కథను వివరిస్తాడు. ఆమెకు ధనార్జనే తప్ప దైవ పూజ కాని దీపారాధన కాని తెలియదు. బ్రాహ్మణుడు ఉపదేశంతో ఆమె మనసు మార్చుకుని కార్తీక వ్రతం ఆచరించి దీపదానం చేస్తారు. ఆ ఒక్క దీపదానం వలన ఆమె జన్మరాహిత్యాన్ని పొంది మోక్షాన్ని సాధించింది. ఇది దీపదానానికి ఉన్న అనంతమైన ఫలితాన్ని తెలియచేస్తుంది. చలికాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో తేమ అధికంగా ఉండి క్రిములు, వైరస్లు మరియు సూక్ష్మ క్రిములు అధికంగా వృద్ధి చెందుతాయి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన వచ్చే వేడి, వెలుగు, పొగ వాతావరణాన్ని శుద్ధి చేసి క్రిమికీటకాల వ్యాప్తిని నిరోధిస్తుంది. వ్యాధుల నుండి రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన కోసం ఆవు నెయ్యిని మరియు నువ్వుల నూనెను లేదా కొబ్బరి నూనెనైనా వాడుకోవచ్చు. 3. వ్రతాలు మరియు జపం. కార్తీక మాసంలో చేసే దానం, వ్రతం, జపం, తపస్సు వంటి ఏ చిన్న కార్యమైనా అనంతమైన కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. కఠినమైన ఉపవాసం చేయలేని వారి కోసం శివపురాణం 6 రకాలైన వ్రత విధులను సూచించింది. ఉపవాసం. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత తులసి తీర్థం మాత్రమే సేవించడం. నక్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయడాన్ని నక్తవ్రతం అంటారు. ఏకభుక్తం. మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే భోజనం చేసి పొద్దున్న సాయంత్రం ఏమీ తినకుండా ఉండటాన్ని ఏకభుక్తం అంటారు. ఆయాచితం. స్వయంగా అడగకుండా ఆహ్వానం మేరకు మాత్రమే భుజించటాన్ని ఆయాచిత వ్రతం అంటారు. సమంత్రక స్నానం. మంత్ర సహితంగా నది, గృహ స్నానాన్ని ఆచరించడాన్ని సమంతక స్నాన వ్రతం అంటారు. తిలాదానం. కనీసం కార్తీక మాసంలో నువ్వులను దానం చేయడం. ఇది ఆర్థికంగా లేదా శారీరకంగా బలహీనులకు మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది. ఈ కార్తీక మాస ఉపవాసం సోమవారాలు చేస్తారు. కొంతమంది కార్తీక మాసం అంతా కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి విశేష శక్తి ఉంటుంది. అందులోనూ ఈ 3 రోజులు అత్యంత పవిత్రమైనవి. కార్తీక సోమవారం. కోటి సోమవార వ్రత వైభవం. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు. శివుడు చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించటం వలన సోమేశ్వరుడుగా పిలువబడతాడు. అందుకే కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత విశేషమైనవిగా స్కంద పురాణంలో పేర్కొనబడ్డాయి. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి గ్రహించి నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఆహారం స్వీకరించేవారు జీవితంలో అన్ని సుఖాలను అనుభవించి మరణాంతరంతరం కైలాస ప్రాప్తిని పొందుతారు. అన్ని ప్రాంతాలలో ఈ మాసంలో వచ్చే ఒక్క సోమవారాన్ని కోటి సోమవారంగా భావించి ఆ రోజు దీపారాధన చేస్తే భక్తుడు జన్మ జన్మాంతర పాప విముక్తుడై భూమిపై ఉన్న బంధాల నుండి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందాన్ని, కైలాసాన్ని పొందుతాడను ప్రతీత. కేవలం ఒక దీపం వెలిగించినా అది కోట్ల పాపాలను నాశనం చేస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు చాతుర్మాస్య యోగ నిద్ర నుంచి మేల్కుంటారు. తరువాత వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం నిద్ర నుంచి మేల్కున్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు పాలసముద్రం నుంచి భూలోకంలో బృందావనానికి వస్తాడని విశ్వాసం. తులసి కళ్యాణం. ఈ రోజున భక్తులు ఉసిరు కొమ్మను తులసి మొక్కలోనే ఉంచి తులసికి, ఉసిరి చెట్టుకి కళ్యాణం జరిపిస్తారు. దీన్నే తులసి కళ్యాణం అంటారు. ఇలా చేయటం వలన సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోట దగ్గర దీపదానం చేస్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి.
హరిహరులకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున పరమేశ్వరుడు త్రిపురాసురులను వధించి దానికి గుర్తుగా దీన్ని త్రిపుర పూర్ణిమిగా ఆచరిస్తారు. అలాగే కుమారస్వామి తారకాసురుని సంహరించినందుకు గుర్తుగా కుమార దర్శనం అని కూడా పిలుస్తారు. 365 ఒత్తుల దీపారాధన. కార్తీక పౌర్ణమి యొక్క అత్యంత విశిష్టమైన ఆచారం కోటి దీపారాధన. ఒక సంవత్సరంలో ఉన్న ప్రతి రోజుకు సంకేతంగా 365 ఒత్తులన్నింటినీ కలిపి ఆవు నెయ్యితో వెలిగిస్తే భక్తులు సంవత్సర కాల పుణ్యాన్ని ఒకేసారి పొందుతారని పురాణ నమ్మకం. దీపాలు నదిలో వదలడం. ముత్తైదవులు అరటి డప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో విడిచిపెడతారు. ఇది భర్త మరియు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పుణ్యకార్యం. వైజ్ఞానికంగా చూస్తే చలికాలంలో నీరు అపరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంది. దీపదానం ద్వారా ఏర్పడే వాతావరణ శుద్ధి నీటిని కూడా పవిత్రం చేసే ప్రక్రియగా భావించవచ్చు. కార్తీక పురాణ పఠనం. కార్తీక మాసంలో మీరు చేయగలిగిన అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక విధి కార్తీక పురాణ శ్రవణం. ఈ మాసం నెల రోజులు ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున పారాయణం చేసుకోవాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక మహాత్యాన్ని వివరిస్తున్నట్లుగా ఈ పురాణం విన్నా చదివినా కదే ఫలితాలు అనంతరం. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు పరమేశ్వరుని గొప్పతనాన్ని, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. ఈ వైవిధ్యం గ్రంథం యొక్క ఆరంభం నుండి అంతం వరకు శివ విష్ణువుల సమైక్యతను భక్తుల మనసుల్లో స్థిరపరచడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రణాళిక. పురాణ పారాయణం ద్వారా జ్ఞానదీపాన్ని వెలిగించుకుని అద్వైత మార్గంలోకి ప్రయాణించడమే ఈ మాసం యొక్క పరమార్థం. మిత్రులారా, కార్తీక మాసం అనేది కేవలం దీపాలు వెలిగించే నెల కాదు. ఇది భక్తి, నియమం, ఆరోగ్యం మరియు జ్ఞానం యొక్క అద్భుతమైన సమ్మేళనం. మీ శరీరాన్ని శీతల కాలానికి సిద్ధం చేసే నదీ స్నానం, వాతావరణంలో క్రిములను తొలగించి అంతరంగంలోని అజ్ఞానాన్ని హరించే దీపారాధన, మనో నిగ్రహాన్ని సాధించి మోక్షానికి మార్గం చూపే వ్రత నియమాలు. ఈ మాసంలో ఎంత పేదవాన్నైనా సరే చిన్న దీపాన్ని భక్తితో వెలిగిస్తే చాలు. ఆ కార్తీక దామోదరుడు మరియు కార్తీక మహాదేవుడు మీకు అక్షయమైన పుణ్యాన్ని ప్రసాదిస్తారు. ఈ కార్తీక మాస నియమాలను శ్రద్ధగా పాటించి శివ విష్ణు ఏకత్వ తత్వాన్ని మీ హృదయంలో స్థిరపరచుకొని సకల శుభాలు, మోక్షాన్ని పొందాలని కోరుకుంటూ ఈ వ్రత ఆచరణకు ఇప్పుడే సంకల్పం చెప్పుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.